5, 4, 3, 2, 1. హాయ్ అందరికి. సో ఫైనలీ టుడే ఇస్ మై బర్త్డే కన్నా చాలా స్పెషల్గా ఉన్నది ఏంటంటే ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు వేసుకుందామా ఈ డ్రెస్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఫైనలీ దిస్ ఈజ్ మై లుక్. సో ఎలా ఉంది, ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే కొంచెం స్పెషల్ బర్త్డే అనమాట. కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ డ్రెస్ చూపించాలి. నేను రివ్యూ కూడా చేశాను కాబట్టి చూపించడానికి వచ్చేసాను. సో ఎలా అనిపించింది డ్రెస్ కొంచెం జూమ్ చేసి చూపి. నవ్వు ఇప్పుడు ఐ బికేమ్ ఎ మోడల్. సో ఈరోజు ఎలా కనపడుతున్నానో కూడా కొంచెం ఏమనుకోకుండా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంటే ఈ డ్రెస్ సూట్ అయిందా లేదా కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఈ రోజు అయితే నా బర్త్డే సందర్భంగా అందరూ అడుగుతున్నారు కదా లైవ్లో కూడా హరి ఏ గిఫ్ట్ చేశాడు అని. సో అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ అనమాట. అదేంటి అంటే ఈ రోజు హరి స్పెషల్గా నా కోసం చికెన్ దమ్ బిర్యానీ అయితే కుక్ చేస్తున్నాడు అనమాట. సో ఎలా కుక్ చేస్తున్నాడు జస్ట్ గ్లాన్స్ అయితే అలా చూపించేస్తాను, వచ్చేయండి. ఏం స్పెషల్ హరి? స్పెషల్ దమ్ బిర్యానీ. అవునా, చెప్పవా ఏంటో? అంతా రెడీ అయ్యాక తిని అప్పుడు నువ్వు చెప్పు. తినొచ్చా? అదే తిని చెప్పాలంటున్నా. మేము తినొచ్చా? బానే ఉంటామా? ట్రై చేసి చూడు. నీకు ఇదే లాస్ట్ బర్త్డే. అమ్మ బాబాయ్, పెద్ద ప్లానే. అదే కదా. సో ఇదిగోండి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక మొదలెడదామా? వావ్, దమ్ బిర్యానీ దమ్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. సూపర్ గా ఉంది. ఇదేంటి నాకన్నా బాగా చేసేస్తున్నాడు హరి, నేను ఒప్పుకోను. సూపర్ గా ఉందన్నా ఓకే పర్వాలేదు, నా అంత బాగా చేయలేదు కానీ బాగానే చేస్తామని చెప్తాం. నిజంగా మస్తు ఉందబ్బా, మీరందరూ మిస్ అవుతున్నారు. సూపర్. ఇంతకన్నా హ్యాపీనెస్ ఏమైనా ఉంటుందా బర్త్డేకి హస్బెండ్ కుక్ చేయడం? లవ్లీ. సరే మీరు ఫీల్ అవ్వకండి, ఇదిగోండి మీకు కూడా విషెస్ చెప్పినందుకు అందరికి. పార్టీ అని అడుగుతున్నారు కదా, ఇదే పార్టీ. హ్యావ్ దిస్. కడుపు నిండా చికెన్ దమ్ బిర్యానీ అయితే చూసారుగా, లైన్ చేసా. మీ అందరి బదులు కూడా నేనే తినేసా అనమాట, ఫుల్గా వేసేసా పొట్టలో. సో మీరేం ఫీల్ అవ్వద్దు. సో ఇప్పుడు యాక్చువల్లీ మనకి బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది, కానీ ఈ లోపే మనకి పైనుంచి కాల్స్ వస్తున్నాయి అనమాట. ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నారన్నా సరే వినట్లు ఒక్క 10 నిమిషాలు అలా వచ్చి వెళ్ళిపో అని చెప్పారు. సో ఏదో గట్టిగా ప్లాన్ చేశారు, ఏదో సర్ప్రైజ్ అయితే ఉందని అయితే క్లియర్ గా తెలుస్తుంది. సో అదేంటో వెళ్ళి చూసేద్దాం. సో ఫాలో ఫాలో యూ. జాగ్రత్తగా తీసుకెళ్ళండి, పడిపోద్దు నేను కింద. ఓ మై గాడ్, ఇంత అరేంజ్ చేశారా? ఓ మై గాడ్, చాలా కష్టపడ్డారు అయితే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. ముందు తీసుకో, ఇంకా పేరు ఇంకేముంది ఇక్కడ. అసలు ఇక్కడ చూడండి, నా పేరు శామ్ అని కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు. హ్యాపీ బర్త్డే సమీరా అని కూడా రాశారు. వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. కేక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ డెకరేషన్ ఇంత బాగా అరేంజ్ చేస్తారు అనుకోలేదు. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఇక్కడ చూడండి, నా ఫేస్లో అర్థమైపోతుంది కదా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో. ఇప్పుడు అర్థమైంది చిన్నపిల్లల బర్త్డే అనగానే ఎందుకు అంత ఎక్సైట్ అయిపోతారో. అండ్ ఆ క్యాప్ కూడా నాకు భలే ఫిట్ అయింది, చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా అయితే ఐ ఫీల్ సో హ్యాపీ. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే క్యాండిల్ ఊదకుండానే ముందే కేక్ కట్ చేసేస్తున్నాను అనమాట. ఫర్ గుడ్ లక్. మీకు నన్ను చూస్తే ఎలాగో అనిపించట్లేదు కాబట్టి ఎంత అనిపిస్తాను అంతే. ఎవరు కొడితే వాళ్ళతో కొట్టించుకోవాలి. హేమంత్ పెట్టలేదు, హేమంత్ రా. అక్కకి పెట్టాడు, సర్చింగ్ లో ఉన్నాడు. సాంగ్ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.
దాన్ని కూడా పెడతా. అమ్మా అందుకేనే సైకిల్ చేస్తున్నాడు. నా డ్రెస్ నీ వేలికి లేదు, నీ వెనకాల ఉంది, నీ వేలు ఓహో ఇవా. అరే వద్దురా. సరే ఓకే. దివాళీ కూడా అయిపోయింది, బర్త్డే రోజు. ఇద్దరే సర్ప్రైజ్ గా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా థ్యాంక్స్ అలాట్. అస్సలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కేక్ ఎక్స్పెక్ట్ చేసా, ఈ డెకరేషన్ ఇదంతా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పిలిచారు కాబట్టి ఏదో ఉంటారు పిలుస్తారు అనుకున్నా, కానీ డెకరేషన్ చూడండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో దట్స్ ఇట్ గైస్, చూసారు కదా, చాలా సింపుల్ గా క్యూట్ మూమెంట్స్ అన్నమాట. సో ఫైనల్గా అందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఏజ్ ఎంత అని. సో ఎండ్ ఆఫ్ ద వీడియో రివీల్ చేద్దాం అనుకున్నాను. సో నేనైతే ఇప్పుడు ఏజ్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. అర్థమైంది కదా? సో మళ్ళీ చెప్పాలా? సో నేనైతే ఫైనల్గా ఈ బర్త్డేకి ఐ ఎంటర్డ్ ఇంటూ ఏజ్ అనమాట. సో ఓకే, అందరికీ రివీల్ అయిపోయింది కదా. ఓకే, చెప్పలేదని ఫీల్ అవ్వద్దు. ఈ వీడియో మళ్ళీ ఒకసారి బాగా చూడండి. 2-3 చోట్ల మీకు హింట్ నేనే ఇచ్చానమాట నా ఏజ్ ఎంత అన్నది. సో వీడియో క్లియర్గా చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది. వీడియో చూసి 2 ప్లేసెస్లో అయితే క్లియర్ కట్గా ఏజ్ అయితే ఒక దగ్గర కనపడుతుంది, ఒక దగ్గర వినపడుతుంది. సో ఇదే అయితే నేను ఇచ్చే మీకు క్లూ. సో నా ఏజ్ ఎంతో గెస్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఏ బహుమతి లేదు, బట్ మై లవ్ ఆల్వేస్. ఓకే, సో మన బర్త్డే బ్లాగ్ అయితే ఇదే. వన్స్ అగైన్ అందరు విషెస్ చేశారు, చాలా విషెస్ అయితే వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, లైవ్లో, కమెంట్స్లో సో మెనీ కమెంట్స్, విషెస్ ఐ గాట్. అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి రిప్లై ఇవ్వలేకపోవచ్చు, ఏమి అనుకోద్దండి. టైం దొరకగానే ఎవరు కమెంట్ కనిపిస్తే, ఎవరు మెసేజ్ కనిపిస్తే వాళ్ళకి నేను థ్యాంక్ యూ సో మచ్ అని మెసేజ్ అయితే ఇచ్చేస్తాను డెఫినెట్గా. ఒకవేళ ఇప్పుడైతే ఇవ్వలేదు, అందరికీ ఇవ్వలేదని చెప్పి తిట్టుకోవద్దు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బీ సేఫ్. బాయ్.